నర్రాలు ముందు కట్టనవ్వా కింద పడ్డగా తల్లిగవ్వా కళ్ళల్లో ఏములలో కనబడ్డరా కళ్ళల్లో ఏములలో కనబడ్డరా కళ్ళల్లో ఏములలో కనబడ్డరా కళ్ళల్లో ఏములలో కనబడ్డరా నాలుగా తల్లిగవ్వా కళ్ళల్లో ఏములలో కనబడంగా దాలుగుడా తల్లివాలే ఓ దేవుడా దాలుగుడా తల్లివాలే ఓ నాయనా దాలుగుడా తల్లివాలే ఓ దేవుడా దాలుగుడా తల్లివాలే ఓ దేవుడా నా కొడుకా వెళ్ళిపోతా ఉన్నా నా కొడుకు రక్తదేల మహారాజా ఊరి కొడుకు నేను పోతున్నాయ్యా పాడబడ్డ గుల్లగాడా నా కొడుక పాడబడ్డ గుల్లగాడా నా కొడుక పాడబడ్డ గుల్లగాడా నా కొడుక పాడబడ్డ గుల్లగాడా నా కొడుక కొడుకు సంబరం నోములక తల్లి స్థావన్న మాన మర్చిపోయినక తల్లి కలనాడు స్థావన్న ముచ్చరాది కట్ట ఉన్నదే అవ్వా రక్తదేల మహారాజా నా రాతవేల మన్నమై కడుక నా రాతవేల పోయి నా కొడుకు టాగముందో నా కొడుక టాగముందో నా కొడుక కొల్లారి బల్ల కట్టి నా కొడుక బల్ల కట్టి నా కొడుక నవ్వు నవ్వినా నా కొడుక నవ్వు నవ్వినా నా కొడుక లక్ష్మీల రాజా పుట్ట ముందు నా ఇన్న పర్వతాల మల్లగా పైడుగుల తల్లి మదిలో పడేమనుకున్నారమ్మా ఏ ఆడదానికైనా చనిపోయే టైం లోపడానికి ఆలోచన పెద్ద ఉండదాన మరి ఆడదానికి నాన్న చనిపోయే టైం లోపల ఒక అవసరం తప్పులేదన్నారయ్యా ఏమనుకుంటది పానమోయే టైం లోపల ఆలోచన లోపల కాతలు ఏమనుకున్నది ముందక్కడ ఏనాడు తెలవచ్చింది కాదల్లే నేను పచ్చి వెళ్ళ తల్లి పచ్చి భారంతురాలే అయ్యా తల్లినే ఓ దేవుడా పచ్చి వెళ్ళ తల్లినే ఓ దేవుడా పచ్చి భారంతురాలు అయ్యలారా పచ్చి భారంతురాలు అయ్యా పచ్చి వెళ్ళ తల్లి తండ్రి పచ్చి భారంతురాలు నా పాలన నీకు మరదట్ట వచ్చింది అయ్యో పాదాల వేళ పడుతున్నదా పాదాల వేళ పడుతున్నదా పాదాల వేళ పడుతున్నదా పాదాల వేళ పడుతున్నదా నా కొడుకు తిన్నవాడే అయ్యలారా నా కొడుకు తిన్నవాడే అయ్యలారా నా కొడుకు తిన్నవాడే అయ్యలారా నా కొడుకు తిన్నవాడే అయ్యలారా అయ్యా జమదరవ రాజా నా కొడుకు తిన్నవాడు అయ్యా కుక్కల పక్కలాగే మొగలాగా నా కొడుకులయ్యా నువ్వు అమ్మాని వినవలేదే అయ్యలారా అమ్మాని వినవలేదే అయ్యలారా అమ్మంట వినవలేదే అయ్యలారా అమ్మంట వినవలేదే అయ్యలారా అమ్మాని వినవనాశే అమ్మో మరి కెలనాలిక తల్లి పాడబడ్డ కొల్లగాడేమనుకున్నదా పరమాత్రునే భగవంతుడు వచ్చిన తెలవలే తల్లి అన్న మానవత మానడు సావుక కూడా సంతాపం కూడా కట్టుకునేది జీవనాలకి నాలుగు గుర్తుగా పోతున్నప్పుడు నా ప్రాణమైన ప్రబలే నా భర్త ఉంటాను నా ప్రాణమైన నా భర్త ప్రాణం వెళ్ళి పూజ ఇదిగడే నా భర్త కాపాడుకున్నాను అనుకోని దగ్గరే నా 69 వెళ్ళి తల్లి పచ్చి వాళ్ళందరూ పచ్చి బాలందరూ యమునే పాదాల
వినబడ్డదే అమ్మా అయ్యా యమధర్మ రాజా ఇది నీకు న్యాయం కాదునయ్యా నేను పది వెళ్ళ తల్లి తండ్రి పది బాలంతరాలయ్యా తండ్రి నీ మాట నా మాటనయ్యా నేను అన్న మాట తప్పలేనయ్యా నీతో నేను వస్తగానే నా ప్రాణం వెళ్ళిపోతే నా కొడుకు పుట్టిన కొడుకు పుట్టేముతాం ముప్పటకేముతాం రమయ్యాలా నా ప్రాణం నా భర్త ఉంటాడు నా భర్త ఎదురు ప్రాణం పెట్టినాక ఎందుకని నీతో నేను వస్తాను నేను చెప్పినప్పుడే కన్న తల్లి ఏమన్నది గిదా 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 కళలో లోపల స్వప్నం లోపల అందుకే అన్నారవ్వ ఆరిపోయే దీపానికి వెళ్తూనే ఎక్కువ ఉంటుంది అట చనిపోయేటోళ్ళకు మాటలు ఎక్కువ వస్తాయి అట చనిపోయేటోళ్ళు ఎవరైతే చనిపోతారో కళ్ళల్లో ఎవరోళ్ళు కనబడతారట కళ్ళల్లో ఎవరోళ్ళు కనబడంగా కన్న తల్లి కాళ్ళ మీద పడి నాయనా నేను గురిగిల యావసు పోసుకొని గుంజ గట్టేసుకుంటే ఇక నేను నూరేళ్ళు బతికేదాన్ని కాదు ఎన్నటికున్న అక్కడ దాన్నే కానీ నేను ఇక్కడ దాన్ని కాదయ్యా అసలు ఇల్ల తల్లిని నేను పచ్చి బాలంతరాలనంగా ఏమో ధర్మరాజు అవుతుందండి ఏమో ధర్మరాజు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతాని అరగంట హౌస్ వెళ్తే అరగంట హౌస్ లోపల నా కొడుకుని తీసుకుపోయి నా భర్త చేతిలో పెట్టి నా బిడ్డ చేతిలో పెట్టి నేను నీతో వస్తానంగా అయ్యో బిడ్డ నీ బుద్ధి మెచ్చిన బిడ్డ నీ జ్ఞానం మెచ్చిన బిడ్డ సరే పర్వాలేదని వేసిన యమకాల భాష వెనుక గుంజుకున్నాడు మరి అరగంట లోపల నీ కొడుకును పట్టుకుపోయి నీ భర్త చేతుల్లో పెడతావో నీ బిడ్డ చేతుల్లో పెడతావో నాతోటి నువ్వు వస్తావో కానీ అరగంట సేపటి కదా నిన్ను వద్దని బిడ్డ నేను పట్టుకుని మరి అన్నప్పు నాయన మరి కా తల్లి ఆయన సుందరవాదేనాడు కొడుకు ఎత్తుకున్నది అమ్మా గారి వాడు ఏమో తలవరాదురా ఏమో పాదవేనాడు వేసిండు కా తల్లికి నాడు ఒక కాలు వేదికలు ఒక జైన భారత రోగం వస్తుంది కా తల్లికి కొడుకును పట్టుకున్నదే అమ్మా పట్టేకోవాలి భర్త పెరిగేనాడు వెళ్ళిపోతున్నానే అడికెళ్ళి కన్న తల్లి రా దేవుడా ఎట్లా పోతా ఉన్నదో రామ 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 మరి భర్త పేరుకి వచ్చారు నాయన మరి అయ్యయ్య సుందరబాద్ ఏమంటుంది శంకర పరందామ భర్త పేరు ఎలా వచ్చింది భర్త మీద పడ్డదమ్మా ఓ దేవుడు భర్త మీద పడ్డదే ఓ దేవుడా రమే ప్రాణాద ఓనాదో అదరల్ల పాలగానే ఓనాదా అదరల్ల పాలగానే ఓనాదా పాలగానే ఓనాదా పాలగానే ఓనాదో ఉత్తరాల ఉట్టలేదా ఓనాదా ఉట్టలేదా ఓనాదా తల్లి దానో వినాదో నో వినాదో తల్లి దానో వినాదో నో వినాదో ఓనాద ప్రాణేశ్వర నా తల్లి కనో విందో బ్రహ్మేట రాజుందో బ్రహ్మరాత పాడగాను పాడగలకి తన్నదే అమ్మా చిన్న నాన్న మన జగరాజన పాత్ర
కళ్ళల్లో ఏములో కనబడ్డరా కళ్ళల్లో ఏములో నేను పోత ఉన్నావు నేను పోత ఉన్నావు బయలవే నేను పోతన్నా ప్రాణం వెళ్ళిపోతుంది రాదా నా జీవనం వెళ్ళిపోతుంది రాదా నా ప్రాణం వెళ్ళిపోతుంది రాదా నేను బండిలో కళ్ళకెళ్ళే పోనాదా బండిలో కళ్ళకెళ్ళే పోనాదా బండిలో కళ్ళకెళ్ళే పోనాదా బండిలో కళ్ళకెళ్ళే పోనాదా గుళ్ళ పేగుళ్ళకెళ్ళే పోనాదా పేగుళ్ళకెళ్ళే పోనాదా ప్రాణం నేను బండిలో కళ్ళకెళ్ళి నాదా నేను గుళ్ళ పేగులకి నాదా 9 సంవత్సరాల పోతే నా కొడుకునే పోనాదా అయ్యా నేను పోత ఉన్నావు నాదా మన కొడుకు పైన నాద నేను పోతన్న గాలి అయ్యా రేపు రే పాడి కల్లా పోనాదా రేపు రే పాడి కల్లా పోనాదా రేపు రే పాడి కల్లా పోనాదా రేపు రే పడి కల్లనాదా నా ప్రాణం వెళ్ళి మేడం కాదు మళ్ళీ వాడవోకే పోనాదా మళ్ళీ వాడవోకే పోనాదా మళ్ళీ వాడవోకే పోనాదా రేపు రేపటి కల్లనాదా నువ్వు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటే మన కొడుకు అందుకే అంటారమ్మా వారం వచ్చిందాని మాట ఎక్కువ అన్నారు కొంగ మీదకి లేదు కచ్చిన ఆడదానికి కొనలేనాదా ఒక మాట పోనాదా చెప్పుతున్న ఒక మాట పోనాదా చెప్పుతున్న ఒక మాట పోనాదా చెప్పుతున్న ఒక మాట పోనాదా పెట్టరాదే పోనాదా పెట్టరాదే పోనాదా నా ప్రాణం పోతుంది నాదనా జీవనం పోతుంది నాదా రేపు రేపడగల నాదా నువ్వు మరలక్క మారి మళ్ళీ పెళ్లి చేసుకుంటే పోనాదా ఇప్పటికప్పటికల నాదా మారవాన వచ్చినాడు దాని మాటలు ఎక్కువ కొంగ మీదకెళ్ళి ఎదుకొచ్చినాడు అది కోపం ఎక్కువ అన్నారయ్యా మన కొడుకు వెళ్ళిపోతాను నాదా మన కొడుకున్న మాట ఉంటే కొడుకులు చేసుకున్న మాట ఉంటే వచ్చినాడు ఏమనుకుంటది అందుకే అన్నారబ్బా తచ్చిందా అని పిల్లగాళ్ళు వచ్చిందా అని కాళ్ళ కింద అన్నారయ్యా తచ్చిందా అని పిల్లగాళ్ళు వచ్చిందా అని కాళ్ళ కింద అన్నట్టుగా నా కొడుకు ఏమన్నా మాట పెడుతున్నాదా నా కళ్ళ కడుపు కంటే అయితే ఓనాలో కళ్ళ కడుపు కంటే వస్తే ఓనాలో కళ్ళ కడుపు కంటే అయితే ఓనాలా కళ్ళ కడుపు కంటే వస్తే ఓనాలా నేను పోతమన్నా ఓనాలా నేను పోతమన్నా ఓనాలా నేను పోతన్నా నా మెడకున్న పేగుని తీసినాదా అని మెడకేసిపోతన్నా నా నెత్తి వేని బరువు తీసినాదా నేను నెత్తి వేని వేసిపోతానే అయ్యా సాధుకుంటే పుణ్యం రాదా తప్పుకుంటే పాపం అన్నరే అయ్యా కొడుక పేరుకే నాడు వచ్చిందో కొడుక రక్తదేల మహారాజా నా యొక్క గర్భవంతు కొట్టు కొడుక కొట్టలేవు చూడలేదు నా కొడుక కొట్టలేవు చూడలేదు నా కొడుక సుఖమేవు చూడలేదు నా కొడుక సుఖమేవు చూడలేదు నా కొడుక కొడుక రక్తదేల మహారాజా నువ్వు ఒక 4 ఏళ్ళు బతికిన గాని కొడుక ఈ నలకనే చూతురా కొడుకో 10 ఏళ్ళు బతికిన కొడుక నువ్వు పాతవాడనే చూతురా కొడుకో
చెప్పంగా యమ ధర్మరాజు పాదం వేస్తానే అవ్వా తల్లి వచ్చి తల్లి జీవనం బట్టి నాడు ఇప్పుడు ముగ్గురు చేస్తానని అవ్వా తల్లి జీవనాధికంగా తల్లి సుందరపాతి కవ్వా నా పిల్లల వారి నల్లాలు గుంజగా అంతా ఉన్నాయా కొడుక నేను వెళ్ళిపోతున్నా కొడుక కొడుకులు ఎత్తుకోవాలిగా తల్లి నేను మళ్ళీ అత్తలే కొడుకు అర్థం ఏదో సుఖదూరా నేను నా కొడుకు పాలపడతాను తన రొమ్మ నోట్లు పెడతాంటే కన్న తల్లి కవ్వా యువ జీవన 4 పాడదానికి మరి పేరే ఆడదేవా కన్న తల్లి యువ జీవన 4 రాగనేవా పాదాన్ని వాతలేనికి మరి పేరు భర్తకు ఒక్కసారి చూసిందా పోనాద నేను పోతన్నా నువ్వు అవ్వలారా నేను పోతన్నా మీ బంగారు ముఖాన నువ్వు అతనో త్వరగానో మీ పాపగారు ముఖం మీకు వెళ్ళవడానుకుండా చిన్న చిన్న తలలారా చిన్న పొలాలా పెద్ద పెద్ద తలలారా పెద్దమ్మలా వెళ్ళిపోతా ఉన్ననే అమ్మవా వెళ్ళిపోతా ఉన్నా ఎవరారా వెళ్ళిపోతా ఉన్నా ఎవరారా లోపల ప్రజలకు చెప్పకుండా లోపల నేను పోతన్నా నా రాతరాల పాలనుకుంటా 10 ఏళ్ళ పప్పు పట్టి మా తల్లి పట్టుదారాలు పట్టుగా తల్లి ఆడపోయే నేను పళ్ళ పాదాలుగా పట్టుదేమా నా ప్రాణం పోతుంది కానీ నా భర్త ఉంటానే నేను మురళి తత్తులే ముందే తాగుతాను భర్త ముగడతావు బంగారు తావనుకున్నదేవా భర్త ఉన్నంగా భార్య పోతే బంగారు సావన్నను పైసలు పెడతాను తల్లి భర్త బాధాల కాడ ఓ దేవుడా భర్త బాధాల కాడ ఓ దేవుడా భర్త బాధాల కాడ మరి వాత కోడి పిల్లదన్నమే కొట్టుకుంటా ఉన్నదా కోడి పిల్లదన్నమే కొట్టుకుంటా ఉన్నదా కోడి పిల్లదన్నమే కొట్టుకుంటా ఉన్నదా కోడి పిల్లదన్నమే కొట్టుకుంటా ఉన్నదా పిల్లదన్నమే మొత్తుకుంటా ఉన్నదా పిల్లదన్నమే మొత్తుకుంటా ఉన్నదా పిల్లదన్నమే మొత్తుకుంటా ఉన్నదా పిల్లదన్నమే మొత్తుకుంటా ఉన్నదా బాధ ప్రాణాలు పెడతా ఉన్నదో కొట్టుకొని విడిచిపెట్టంగా భర్త ఏమన్నాడు బామా ఇట్లా రోగం వచ్చిన వాళ్ళంతా చచ్చిపోతే రానమ్మా 10 రూపాయలు కాకపోతే 20 రూపాయలు పెట్టి నీ పానం నేను బాగా చేసుకుంటానా అని గదివ కింద చేయి పెట్టి తల లేవట్టి చూస్తుంటే 2 గళ్ళల్లోకి వెళ్ళి ప్రాణం వెళ్ళిపోయిందే అమ్మా రాజు జాలగుండ జల్లువని గుండెలకు బిల్లువని నల్లగుండ వలిగి 4 భాగం అవుతుంది సుందరబాది దేవి నీ పోగడ మీద మన్ను అయ్య బాబా నీ పోగడ మీద దుమ్ము అయ్య బాబా నాడు నేను కొడుకులందల్లా నా మాట నువ్వు వినలేదు బాబు నా మాట నువ్వు వినలేక నాకు 2 బిడ్డలతో నాకు ఒక కొడుకు కావాలని కొల్లారి వాళ్ళు కట్టుకోడు బాబో కోడి నోమును నోమినవే తిరుపతి తీరంగం తిరిగి వచ్చిన బామా ఇవాళ 21 రోజు వెళ్ళింది ఇవాళ 22 రోజులు బామా 22 రోజుల మన కొడుకు ఎట్లా బతుకుతాడు బామో ఏ కొడుకులకైనా ఏ బిడ్డలకైనా అవ్వగల్ల నాడు పువ్వు అన్నారు పాలగల్ల నాడు పాశం అన్నారు అవ్వకరవైతే పువ్వకరం అన్నారు పాలకరవైతే పాశం కరం అన్నారు ఏ చిన్న పిల్లగల్లకైనా కాని బాబా 3 పూటలు మాడకండి 7 పూటలు పాలిస్తే పిల్లగళ్ళు బతుకుతారు బాబా నేను బాయి గాని బాబు ఆకలే గుర్తు నాకు తెలియదు దూపాయ గుర్తు నాకు తెలియదు బాబా కానీ భూమి మీద వారేసి బాబా అమ్మ అని పిలవలేదు నీ ఆశ తీరలేదు బాబా అని పిలవలేదు నా భ్రమలు తీరలేదమ్మా గుడి లోపల
దేవుడుంటే గుడి కందము, బడి లోపల పిల్లలుంటే బడి కందము, ఒక ఇంటి లోపల భార్య భర్తలుంటే ఇల్లు శృంగారం అన్నారు బామ. భార్య పోయి భర్త ఉన్నా సుఖము తక్కువనే, భర్త పోయి భార్య ఉన్న సుఖము తక్కువనే బామ. నువ్వు దత్తే నేను బతికా ఓ బావా, నువ్వు దత్తే నేను బతికా ఓ బావా, నువ్వు దత్తే నేను బతికా ఓ బావా, నువ్వు దత్తే నేను బతికా ఓ బావా. బావరావు చిన్ననాడా సుందరము, నువ్వు ఎంత పని చేసినావే ఓ బావా, ఎంత పని చేసినావే ఓ బావా, ఎంత పని చేసినావే ఓ బావా, ఎంత పని చేసినావు బావా. బావను వెళ్ళిపోతే నేను బతకలేను బావా, మనం చిన్ననాటి కాడికి వెళ్ళి బావా, ఓ బావ చిన్ననాడు బొమ్మలకు పెళ్లి చేసినట్టు బావా నీకు నాకు పెళ్లి చేస్తే తలకంటి తానం పోసినప్పుడు తోడ పుట్టిన చెల్లోలే నేను చూసుకున్నా. నా కడుపు కన్నం పెట్టినప్పుడు కన్న తల్లివని భావించుకున్న పాపాన అరగంట నేను భార్యలో భావించుకున్ననే బాబు. అయ్య బాబరావు తిన్నారా బాబరావు తిన్నారా ఓ బాబు, బాబరావు తిన్నారా ఓ బాబరావు తిన్నారా ఓ బాబా, నువ్వు వెళ్ళి పొంగనే ఓ బాబా, నువ్వు వెళ్ళి పొంగనే ఓ బాబు, బాబాను వెళ్ళి పొంగ నీ కొడుకు రక్తశీల రాజు నీ కాదికి రాలేదా. 22 రోజుల కొడుకును భూమి మీద వారేసి పోతున్నావు బాబా, అమ్మాని పిలవలేదు బాబా, నీ ఆశ తీరలేదు దేవి, బాబాని పిలవలేదు బాబా, నీ బ్రవలు నా బ్రవలు తీరలేదు దేవి, కొడుకు ఆట చూడలేదు బాబా, కొడుకు పాట చూడలేదు బాబా. ఓ బాబా సుందరవాసి బాబను వెళ్ళి పొంగ బాబా, నువ్వు ఎక్కువ పోయే పొగట కన్నా బాబా, నువ్వుండి నెరవేరిన మాట ఉంటే మొగోడు పోయి ఆడుతుంటే రొమ్ముకు రోగలి కట్టుకొని దంచబోయి ఇసురపోయి కూడబోయి బావనింటి బంతాలు కోనింటి కొట్టాలు దంచైనా గాని రొమ్ముకు రోగలి కట్టుకొని పిల్లగల్ల దాదుకునేది ఆడదంటారమ్మా. మగవారి గారికి ఏమి కావాలి బావ, తెలిసిన పెద్దలు ఏమన్నారు, ఆడదానికి అర్ధ నిర్ద మగోనికి పురాగ నిర్ద, ఆడదానికి అర్ధ నిర్ద మగోనికి పురాగ నిర్ద. ఎట్లా చిన్న పిల్లగాళ్ళప్పుడు చూడు కొడుకునో బిడ్డనో కన్న కన్న తల్లి పక్కలేసుకొని పండుకుంటే ఏమనుకుంటది. ఇవాళ నా కొడుకు నా బిడ్డ నా పక్కలు ఉన్నారు, వాళ్ళు రోజులు వెళ్ళలేదు దినాలు వెళ్ళలేదు, నా కళ్ళ నిండా నిద్రపోయి నా చెయ్యో నా కాలం పోయి నా కొడుకు మీద బిడ్డ మీద పడితే నా కొడుకో బిడ్డ బతుకుతుందా అని తెల్లం దాకా పొద్దున్న దాకా ఒక కన్ను అన్నట్టు ఒక కన్ను చూసినట్టు ఉంటారాడ బాబా. శాస్త్ర పద్ధతి మగ బాయి గానికి ఏం కావాలి, ఏడ మాట్లాడిన పొద్దుగుకే ఏడ తిన్న పొద్దుగు తెల్లారే, ఏడ తాగుతే కానీ కాలు మడిచేటోడు మొగోడు అంటారమ్మా. బావరాయే 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 బావ సుందరవాజు నీకు నాకు ఎడవాసే ఎడవాసే రోజే నువ్వు వెళ్ళిపోతే బామ నేను బతికా నేను బతకాలేనే నేను బతకాలేను ఇవల్ల ఈ రోజు జెండంకటపురం గ్రామం అందునా రే మరికి దుర్గం వారి ఇళ్ళల్లా వీరక్కబోంగా తనకన్నా ఒక్క కొడుకును భూమి మీద వారేసి తన బిడ్డల పేరు ఏమంటారు రాయలేట. మరి నేను అందుకే అడిగిన బిడ్డలు ఎంత బిడ్డల పేరు మరి పెన్ని వెనక నేను అన్నా ఇప్పుడు చిట్టి తీసుకొని రాయి అంటే పెన్ను వాళ్ళ దగ్గర ఉన్నదేం పెన్ను, బిడ్డల పేరు నేను అన్నా కూడా పెన్ను. సప్న సౌందర్య రాజవాణి, కొడుకు కిరణ్ భర్త పేరు సోమయ్య. భర్త సోమయ్య.
ఇవాళ ఈ రోజు కనుక పెన్ను ఉందా? ఈ చెండ వెంకటపురం దయగల్లవారి ఇళ్ళల్లా దుర్గం వారి ఇళ్ళల్లా అందరు కూర్చొని పెట్టకు సైలెంట్ ఉన్నది. దుర్గం వారి ఇళ్ళల్లా ఇంకా బీరక్క ఓవంగా తన కన్న ముగ్గురు బిడ్డలు అది కచ్చనా ఓ బిడ్డలారా ఓ బిడ్డ స్వప్నవ్వా ఓ బిడ్డ సౌందర్య ఓ బిడ్డ రాజమణి బిడ్డలారా నేను ముగ్గురు బిడ్డల గానా ముగ్గురు బిడ్డల తోడా ఒక కొడుకురు గాని నా బిడ్డ స్వప్నవ్వా నా బిడ్డ సౌందర్య ఓ బిడ్డ స్వప్నవ్వు ఓ బిడ్డ సౌందర్య ఓ బిడ్డ చూడవ్వా నా అయ్యో బిడ్డలా పోతా ఉన్నా తల్లిని పోతన్నా చక్కని తల్లినో పెట్టి పోతన్నా అయ్యో బిడ్డలారా ముగ్గురు బిడ్డలారి నాకు ముగ్గురు బిడ్డల తోడా నాకొక్క కొడుకాని సంబరపడ్డ బిడ్డో సంబురము బిడ్డ సలివాగు నిండే ఓ బిడ్డ స్వప్నవ్వా ఓ బిడ్డ సౌందర్య ఓ బిడ్డ జ్యోతవ్వా నా బిడ్డ రాజమరి నేను ఓ తల్ల బిడ్డలాలో నేను ఉండరాని అల్లలా బిడ్డలాలా నన్ను దేవుడు ఓర్వలేదు బిడ్డలాలా నన్ను బాబా గారి దేవుడు పట్టకపోతాడు బిడ్డలాలో నేను వెళ్ళిపోంగ బిడ్డలాలా నా గుండెలు కూలిపోగడ బిడ్డలాలా నాకు ముగ్గురు బిడ్డలాది కత్తి నా భర్త సోమయ్య ఓ భర్త సోమయ్య నేను వెళ్ళిపోతానంగా అయ్యో బామరాయ బాబా ఓ బాబా బీరక్క ఎక్కడుంటావు బాబా ఈడు గాని ఈడులా ఈడుల నా తోడు ఈడ వాసిపోతావు బామో నన్ను దారం లేని పతంగోని నా బతికి చేస్తావు బామా మన ముగ్గురు బిడ్డలు మన కొడుకు కిరణు తెల్ల రంగలేసి కళ్ళు బుద్ధి జ్ఞానం రాని పిల్లగళ్ళు తెల్ల రంగలేసి నాయనో సోమయ్య మా తల్లి బీరక్క ఎటు వేందంటే ఊరికి వేంది కొడుక పల్లెకు వేందే బిడ్డరాల ఇళ్ళ కాకుంటే రేపు వస్తుంది రేపు కాకుంటే ఎల్లుండి వస్తుంది బస్ ఎక్కత్తుదో బండెక్కి వస్తుందో అని నీతో నేను చూపన్న బామా చిన్ననాడు మనది అయ్యో చిన్ననాడు మనది వెనకలాది జంట అనుకున్నా పరశురాడు పావురాల జంట అనుకున్నా పాయిరాల జంటను పాడు చేసిపోతున్నవా సిరికల మన జంటకు చిచ్చు పెట్టిపోతున్నవా అవసరం మన జంటను ఆగం చేసిపోతున్నావా బామా తెలిసిన పెద్దలేమన్నారు బామా భార్య పోయి భర్త ఉన్నా సుఖం తక్కువనే అన్నారు బామా భార్య పోయి భర్త ఉన్న సుఖం తక్కువనే అన్నారు దేవి ఇవాళ నువ్వు వెళ్ళిపోయినవు బామా నువ్వు పోయేదాని పోతన్నావు బామా కానీ మన ఇంటి లోపల బామా ఏ పిల్లగల్లకైనా ఆపద వచ్చిన రోజు అవ్వ ఉండాలి అంటారు మామా బాధ కలిగిన రోజు బాబు ఉండాలంటారే బాధ కలిగితే నేనున్నా ఏదన్నా బతితే మన బిడ్డల మన కొడుకును ఏ అవ్వ దగ్గరికి తోలాలే ఓ బాబా మొగోడు పోయి ఆడుతుంటే
పదునావుల పాలంటారు. మరి ఆడిది పోయి మోగోడు భూమి మీద బతుకుంటే బాధలు ఎక్కువ అంటారు. నన్ను ఎన్ని బాధలు పడవన్నా నాకు బాధ పెట్టి బామా ఎల్లడికి తెల్లారి పొద్దు కూకుతే 5 రోజుల పొద్దు అవుతుంది. నీ చూడ చక్కని రూపు కనిపిస్తలేదు, బంగారి నీ నోడి మాట వినత్తలేదు. ఊరి కొడక కిరణయ్యా నేను వెళ్ళిపోతాను కొడక నేను పోతాను గాని కొడక మీ కట్టం చూసడానికి వస్తున్నాను కొడక, మీ సుఖం చూడ నేను రాను కొడక, మిమ్మల్ని కొట్టటల్ల చూడ కొడక, నేను తిట్టటల్ల చూడ కొడక. పాపకారి దేవుడు నన్ను పట్టుక పొంగ కొడక, నాకు 3 బిడ్డలు ఆది కత్తిరిరా, నాకు ఒక్క కొడక ఆది కత్త కొడక. నా 3 బిడ్డలు వదిలిపెట్టి, నా భర్త సోమయ్యను వదిలిపెట్టి, నా కొడుకు కిరణ్ వదిలిపెట్టి కొడక రానారే రేనంటే రానారే రేనంటే రమ్మారి ఎవరు నన్ను బాధ పెట్టి గుత్తులకు తాళ్ళు కట్టి కొడక గుంజుకపోతాను. అయ్యో బిడ్డలారా ఓ బిడ్డలారా, మీకు ఘనంగా పెళ్లిళ్ళు వేయాలి, పెళ్లిళ్ళు ఆరాటపడి నేను పని వేయాలి. ఓ 5 చేతులు పెట్టి మిమ్మల్ని ఎల్లగొట్టాలని అనుకున్నా, మీ పెళ్లిళ్ళకు పేరంటాలకు నోసుకోలే బిడ్డు. మీకు నేను ఎన్నడానికి రాకున్నా, మీ పెళ్లిళ్ళు అయితే అత్తిన బ్రాహ్మణయ్య ఏమంటాడు, లగ్గం పోలు లోపల బ్రాహ్మణయ్య ఏమంటాడు. ఓ బిడ్డలాలా, మీ తల్లిదండ్రిని లగ్గం పోల వీధికెళ్ళి పిలుచుకోండి, మంది ముఖాలు చూస్తావా బిడ్డలారా? మంది ముఖాలు చూసి గోడకున్న పోటు కాడికి పోయి మీరు ఫోటోలు చూసుకుంటూ ఎడతారా రే బిడ్డలా? మీరు ఏడిస్తేనే నచ్చి ఉండబెట్టి పోను అయ్యో బిడ్డలారా, కొడకరారా కొడక కొడక కిరణయ్యా, నా కొడక కిరణయ్యా, నేనెళ్ళి పోదన్న కొడక కొడక నాతో చూడకుండ్రి కొడక నా దారి చూడకుండ్రి కొడుకులారా. మీ తోడ పుట్టిన కొడక అక్క ఎల్లల్లో ఉంటారు రా నానా, అక్క ఎల్లలను నీ చేసే పెట్టి పోదన్న కొడక నేను వెళ్ళిపోయాక కొడక మీ అక్క ఎల్లలకు పెళ్లిళ్ళు అయితే కొడుక, పేదోళ్ళు బావలైన కొడుక, వాళ్ళు ఇంటికి పెద్దోళ్ళురా,